అండి. ఈరోజు సాయిల్స్‌కి సంబంధించిన కొన్ని బిట్స్ నేర్చుకుందాము. నేలల యొక్క ఖనిజాలు ఇవి 2 రకాలు. ఒకటి ప్రాథమిక ఖనిజాలు లేదా ప్రధాన ఖనిజాలు. 2 సూక్ష్మ లేదా ద్వితీయ ఖనిజాలు. భూమి పొరల్లో ఉండే ఖనిజాలు ప్రధాన ఖనిజాలు. ఈ ప్రధాన ఖనిజాల్లో సిలికాన్ ఆధారిత ఖనిజాలు. ప్రధాన ఖనిజాల్లో ఏమేమి ఉంటాయి? ఫెర్రస్, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. మొక్కల పెరుగుదలకు నేలల సారవంతం మరియు నేలల ఏర్పాటులో ప్రభావం చూపించవు. ఇవి ప్రధాన ఖనిజాలు. ఇవి ఎక్కువగా ఏ ఆధారిత ఖనిజాలు? సిలికాన్ ఖనిజాలు. ఏమేమి ఉంటాయి? ఫెర్రస్, మెగ్నీషియం, అల్యూమినియం, కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. నెక్స్ట్ సూక్ష్మ ఖనిజాలు. సూక్ష్మ ఖనిజాలని ఏమంటారు? ద్వితీయ ఖనిజాలు. ఇవి చాలా అతి ముఖ్యమైనవి. ఇందులో ఏముంటాయి? క్లే ఆక్సైడ్స్, మినరల్ ఆక్సైడ్స్, కొల్లాయిడ్స్ ఉంటాయి. నేలల ఏర్పాటులో అలాగే నేల సంఘటనలో ఈ సూక్ష్మ ఖనిజాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మృత్తిక యొక్క ధర్మాలు. మృత్తిక ధర్మాలు ఏంటి అండి? ఇది పీవైక్యూ అండి. ఇందులో లేనిది అడిగాడు. మృత్తిక వైనం, మృత్తిక రంగు, మృత్తిక నిర్మాణం, మృత్తిక లోతు, మృత్తిక పారగమ్యత, మృత్తిక వాలు. 6 ఉన్నాయి. మృత్తిక ధర్మాలు ఎన్నండి? 6. ఒకటి మృత్తిక వైనం. ఆంగ్లంలో దీన్ని ఏమంటారు? ఇంగ్లీష్‌లో సాయిల్ టెక్స్చర్ అంటారు. నేలలో 3 రకాల పార్టికల్స్ ఉంటాయి. ఒకటి శాండ్, 2 సిల్ట్, 3 క్లే. పెద్దగా ఉండే అణువులు శాండ్ లేదా ఇసుక. ఇది 2 మిల్లీమీటర్స్ ఉంటాయి సైజ్. ఇది సన్నగా ఉండే అణువులు. ఇది సిల్ట్ 0.2. ఇంకా చిన్నగా సన్నగా ఉండేది క్లే. ఇది 0.02. శాండ్ ఏమో 2 సిల్ట్ ఏమో 0.2, క్లే ఏమో 0.02. 2 మిల్లీమీటర్ ఘనపరిమాణం కలిగిన రేణువుల్ని ఇసుక అంటారు. 0.2 మిల్లీమీటర్ టు 2 మీటర్ల ఘనపరిమాణం గల శిలారేణువులను సిల్ట్ అంటారు. 0.02 మిల్లీమీటర్ల ఘనపరిమాణం కలిగిన శిలారేణువులను క్లే అంటారు. నేలల్లో శ్రేష్టమైనవి ఏం నేలలు? ఇది పీవైక్యూ అండి. ఏంటి నేలల్లో శ్రేష్టమైనవి? లోమ్ నేలలు. లోమ్ నేలల్లో శాండ్ మరియు సిల్ట్ మరియు క్లే ఈ 3 సమానం ఈక్వల్‌గా ఉంటాయి. మృత్తికల్లో రేణువుల యొక్క సంఘటనాన్నే మృత్తిక వైనం లేదా సాయిల్ టెక్స్చర్ అంటారు. అంటే మృత్తిక వైనం అంటే ఏంటి? ఒక మృత్తికలో శాండ్ ఎంతుంది? సిల్ట్ ఎంతుంది? క్లే ఎంతుందో ఆ రేణువుల యొక్క సంఘటనాన్నే మృత్తిక వైనం అంటారు. ఇసుక నేలల్లో 80% ఇసుక, 10% సిల్ట్, 10% క్లే ఉంటుంది. నల్లరేగడి నేలల్లో ఇసుక 20%, సిల్ట్ 40%, క్లే 40% ఉంటుంది. మృత్తిక రంగు దేన్ని బట్టి నిర్ణయించబడుతుంది? పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉండే నేలలు బ్రౌన్‌గా రంగులో ఉంటాయి. పరివాహక ప్రాంతం తక్కువగా ఉండే నేలలు గ్రే కలర్‌లో ఉంటాయి. సేంద్రియ పదార్థం అతి ఎక్కువగా ఉన్న నేలలు నల్ల రంగులో ఉంటాయి. మంచి సేంద్రియ పదార్థం అంటే మంచి జీవ పదార్థం ఎక్కువగా ఉన్నాయి, నల్ల రంగులో ఉంటాయి. అగ్నిశిలల విచ్ఛిన్నంతో ఏర్పడే నేలలు ఏవి అని అడిగాడు పీవైక్యూ. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎగ్జామ్స్‌లో అడిగారు. అగ్నిశిలల విచ్ఛిన్నంతో ఏర్పడే నేలలేంటి? నల్లరేగడి నేలలు. మరి గ్రానైట్ శిలల విచ్ఛిన్నంతో ఏర్పడేవి ఎర్ర నేలలు. మృత్తిక నిర్మాణం. మృత్తిక అణువుల నిర్మాణంలో వాటి యొక్క అమరికనే స్ట్రక్చర్ ఆఫ్ ద సాయిల్ అంటారు. అణువుల యొక్క నిర్మాణం మరియు వాటి యొక్క అమరికను స్ట్రక్చర్ ఆఫ్ సాయిల్ అంటారు. మృత్తికలు 75-90 సెంటీమీటర్ లోతు కలిగి ఉంటాయి. మృత్తిక నీటిని తనలో నుంచి ప్రవహింపజేసుకునే స్వభావమే పారగమ్యత అంటారు. అంటే సాయిల్ పొరాసిటీ అంటారు. ఇసుక నేలల్లో పొరాసిటీ ఎక్కువ. అంటే నీటిని తనలో నుంచి ప్రవహింపజేసుకునే స్వభావము దాన్నే పారగమ్యత అంటారు. అంటే ఇసుక నేలల్లో ప్రవహిస్తాయి నీళ్ళు, దాన్ని అబ్జర్వ్ చేసుకోవు. అలాగే నల్లరేగడి నేలలకు పొరాసిటీ అనేది తక్కువ. పోర్ స్పేస్ 2 అణువుల మధ్య ఖాళీ ప్రాంతాన్ని పోర్ స్పేస్ అంటారు. ఇసుక నేలల్లో పోర్ స్పేస్ ఎక్కువ. క్లే ఎక్కువ ఉంటే పోర్ స్పేస్ తక్కువ. క్లే ఎక్కువ ఉంటే పోర్ స్పేస్ తక్కువ. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.